ఇట్లాంటి రాలుకాయలు మెంతి బద్దలు కానీ ఆవ బద్దలు కానీ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటుంది. మా అమ్మకి చాలా చాలా ఇష్టమైనటువంటి ఆవ బద్దలు వీటిలతో వేసేసుకుందామండి ఇప్పుడు మనం. అయితే ఆ, వీటిని చెట్ల నుంచి రాలిపోయాయి కదండి, అందుకని పగిలిపోయి ఉంటాయి కాబట్టి వీటిని కడగకూడదు అనమాట. నీళ్ళలో వేసేసి బాగా కడిగేయకూడదు. ఇలా ఆ, ఒక తడి బట్టతోటి శుభ్రంగా తుడిచేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగ పగిలిపోయి ఉన్నాయి కదా, కాబట్టి నీళ్ళతో కడిగేస్తే నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి తొందరగా పాడైపోతుంది అనమాట. ఇలా శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ తడంతా ఆరేలోపు ఇప్పుడు మనం కారం కలుపుకుందాము. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవపిండి వేసుకోండి. అలాగే దానికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు శాతం ఎక్కువగా ఉంది ఇది, కాబట్టి దీన్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఇంకొక పావు టీ స్పూన్ వేసుకోండి. తర్వాత ఉప్పు సరి చేసుకోవచ్చు తక్కువైతే కనుక. కారం కూడా అంతే, 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి. ఆవపిండి ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఆవబద్దలు కదండి ఇది, అందుకని ఆవపిండి ఎక్కువ వేసుకుంటాం అనమాట. దే ఇది చేసుకోవాలి అంటే కనుక స్టవ్ వెలిగించే పని లేదండి. చక్కగా హ్యాపీగా ఇట్లా బయట కూర్చునే చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి. ముందు కొద్దిగా పసుపు అది వేసుకున్నాము, అది చూసారు కదా. కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ కూడా కాచి చల్లార్చిన నీళ్ళతోటి కలుపుకోవాలన్నమాట. ముందుగా కొద్దిగా నీళ్లు కాచుకుని చల్లార్చుకున్న తర్వాత ఆ నీళ్ళు, గ్లాసులో నీళ్ళు అవేయండి, ఆ నీళ్ళతోటి కొద్ది కొద్దిగా పోసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట. ఎక్కువగా ఒకేసారి పోయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఒక స్పూన్తో కొద్ది కొద్దిగా ఒక స్పూన్ వేసుకుని ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మనం పైన ఆయిల్ వేసుకోవాలి. నూపప్పు నూనె వేసుకోవాలండి. అంటే నూపప్పు నూనె వాడుకోవచ్చు, లేదా వేరుశనగ నూనె వాడుకోవచ్చు. రిఫైండ్ ఆయిల్స్ మాత్రం వేయకండి, వేస్తే అంత రుచిగా ఉండదు. ఆయిల్ వేసిన తర్వాత శుభ్రంగా ఇలా ఒకసారి కలిపేసేసుకోండి చక్కగాను. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అర్ధగంట సేపు ఇలా వదిలేసేసేయండి. అవన్నీ ఉప్పు, కారం, ఆవ ఘాటు అవన్నీ కలుసుకుని మంచి రుచి వస్తుంది అనమాట కాసేపు అలా వదిలేస్తే. అబ్బా అసలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి మా పెద్దమ్మాయి పంపించింది, అక్కయ్య కూతురు. ఇక్కడే బిహెచ్ఎల్లో వచ్చాము మేము. వాళ్ళ చెట్లకి పువ్వులు వచ్చాయన్నమాట. అసలు ఎంత మంచి వాసన వేస్తున్నాయి. ఇలాంటి పువ్వులు చూసి చాలా రోజులు అనిపించింది. చాలా రోజులైంది అంత మంచి వాసన వేస్తుంది. ఇప్పుడే పెట్టేసుకున్నాం. చేయి కడుక్కుందాం ఒక్క నిమిషం, కొంచెం నీళ్ళు ఇలా. అసలు ఈ మల్లెపూలు అయితే ఎంత మంచి వాసన వేస్తున్నాయో ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇలాంటి మల్లెపూలు చూసి ఎన్నేళ్ళు అయిందో అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ మామిడికాయలు మనం పక్కన పెట్టుకున్నాం కదండి, శుభ్రంగా ఇలా పీల్ చేసేసుకుందాము. అన్నట్టు ఇంకొక విషయం చెప్పాలండి. మనం కారం కలుపుకున్నాం కదా, కారము, ఆవపిండి, అలాగే ఉప్పు, పసుపు వేసి కలుపుకున్నాం కదా, అప్పుడే కొద్దిగా ఇంగు కూడా వేసేసుకుని కలుపుకోవాలండి. మేము వేసాము, ఆ క్లిప్ మిస్ అయిందనమాట. మీకు చెప్తున్నాను, ఇంగు వేసుకుంటేనే రుచి బాగుంటుందన్నమాట. అందులోనూ ఆవపిండి వేస్తాం కదండి, దానికి ఇంగు ఖచ్చితంగా పడాలి. అవి వేస్తేనే రుచి బాగుంటుందన్నమాట. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. మీరైతే యాడ్ చేసుకోండి. అట్లా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకోవాలన్నమాట. మామిడికాయలు పైన పీల్ చేసేసుకుని ఇలా కట్ చేసుకోండి. పగిలిపోయింది ఉంటుంది కదా, ఆ పగిలిపోయిందంతా మనం ముక్కలు సైడ్కి తీసేసుకోవాలన్నమాట. జీడి తీసేసుకుని ఇలా పగిలిందంతా పక్కకి ఇలా తీసేసుకుని, నలిగిపోయింది ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా ఊరిపోతుంది. మీకు తొక్క వేసుకునే వాళ్ళు తొక్కతో పాటు వేసుకోవచ్చు, తొక్క తీసేసుకుని వేసుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. నేను 2 విధాలుగాను వేస్తాను. ఈసారి పగిలిపోయాయి కదండి, అందుకని ఇట్లానే తీసి వేసుకున్నాను. ఏ మాట కామాట చెప్పుకోవాలి, చిన్న చిన్న కాయలే బాగుంటాయి అన్నమాట. తీపికాయలు ఉంటాయి కదా, అవే బాగుంటాయి. బంగిని బిల్లకాయలే బాగుంటాయి. కలెక్టర్ మామిడికాయలు, బంగిని బిల్లకాయలు, ఈ ఆవ బద్దలకైనా మెంతి బద్దలకైనా ఇలాంటి కాయలే బాగుంటాయండి. మా అమ్మకైతే ఎంత ఇష్టమో ఫ్రెండ్స్, చాలా చాలా ఇష్టం తెలుసా. చిన్న కాయ కనిపిస్తే చాలు ఆవ బద్దలు, మెంతి బద్దలు వేసేస్తారనమాట. ఈరోజు అమ్మ ఎందుకో చాలా బాగా గుర్తొస్తున్నారు. ఈ మామిడికాయ సీజన్లో మరీ గుర్తొస్తారనమాట. అమ్మ ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారులేండి, కానీ ఇలాంటి పచ్చళ్ళు పెట్టినప్పుడు మరీ మరీ గుర్తొస్తారనమాట. అయితే దీంట్లో ఇదేంటి నూపప్పు నూనె కానీ
పల్లి నూనె కానీ బాగుంటుంది. అది వేసుకుని చేసుకొని నేను నువ్వుపప్పు నూనె పెట్టుకున్నాను. అవన్నీ వేసేసుకున్నాను. చక్కగా వేసుకుని ఇలా కలిపేసేసుకుని ఆహ్, బాగా కలిపేసుకోవాలనమాట. ఇంతేనండి. ఆవబద్దలు కలపడం పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. స్టవ్ వెలిగించకుండా చేసుకునే ఆవబద్దలనమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. మా అక్కయ్య మనవళ్ళకైతే ఎంత బాగా నచ్చిందోను. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.